చెకుముకి కిడ్స్. ఒకప్పుడు ఒక నది ఒడ్డున పెద్ద పండ్ల చెట్టు ఉండేది. ఆ చెట్టుపై ఒక తెలివైన కోతి నివసించేది. ఆ నదిలో ఒక మొసలి ఉండేది. కోతి, మొసలి ఇద్దరూ ప్రతిరోజూ మాట్లాడుకుంటూ మంచి స్నేహితులయ్యారు. కోతి రోజూ తాజా తీయ పండ్లు తెచ్చి మొసలికి ఇస్తుండేది. ఆ పండ్లు మొసలికి చాలా ఇష్టం. ఒకరోజు మొసలి ఆ పండ్లను తన భార్యకు తీసుకెళ్ళింది. పండ్లు తిన్న మొసలి భార్య ఆశతో ఇలా అన్నది, ప్రతిరోజూ ఇంత తీయ పండ్లు తినే కోతి గుండె ఎంత రుచిగా ఉంటుందో కదా. ఆమెకు కోతి గుండె కావాలని దురాశ పుట్టింది. కోతి గుండె తెచ్చి ఇవ్వు అని బలవంతం చేసింది. భార్య మాటలు విన్న మొసలి చాలా బాధపడ్డాడు. కాని తప్పని పరిస్థితిలో ఆమె మాట వినాల్సి వచ్చింది. మొసలి ఒక ఉపాయం ఆలోచించి కోతిని తన ఇంటికి భోజనానికి పిలిచాడు. కోతి సంతోషంగా మొసలి మీద కూర్చుని నదిలో ప్రయాణం మొదలుపెట్టింది. నది మధ్యలోకి వెళ్ళాక మొసలి నెమ్మదిగా ఇలా అన్నాడు, నేస్తమా, నన్ను క్షమించు. నా భార్యకు నీ గుండె తినాలనే కోరిక ఉంది. నిన్ను మోసం చేసి తీసుకెళ్తున్నాను. కాని కోతి భయపడలేదు. తెలివిగా ఇలా చెప్పింది, అయ్యో నేస్తమా, ముందే చెప్పచ్చు కదా. నా గుండెను చెట్టుమీదే మర్చిపోయాను. ముందుగా వెనక్కి వెళ్ళి దాన్ని తీసుకుందాం, తరువాత మీ ఇంటికి వెళ్ళుదాం. కోతి మాటలు నమ్మిన మొసలి వెంటనే వెనక్కి తిరిగి చెట్టు దగ్గరికి తీసుకెళ్లాడు. నది ఒడ్డుకు రాగానే కోతి చురుగ్గా చెట్టుపైకెక్కిపోయింది. అప్పుడు కోతి నవ్వుతూ ఇలా చెప్పింది, మూర్ఖుడా, గుండెను ఎవరైనా బయట ఉంచుకుంటారా? మన స్నేహాన్ని మోసం చేసిన నీకు ఇకపై పండ్లు లేవు. మొసలి తన తప్పు తెలుసుకుని తల వంచుకున్నాడు. పిల్లలు, ఈ కథలోని నీతి ఏమిటంటే, స్నేహంలో మోసం చేయకూడదు, తెలివి ఉంటే ప్రాణాపాయం నుంచి తప్పించుకోవచ్చు, దురాశ మనల్ని తప్పుదారిలో నడిపిస్తుంది. హాయ్ పిల్లలు, మరిన్ని వీడియోస్ కోసం చెకుముకి కిడ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.